హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇంకా ఇవాళ అయితే గనక వింటర్ సీజన్‌లో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే పిల్లలు, పెద్దలు అందరూ ఎవరైనా సరే కొంచెం జలుబు, దగ్గు ఇలా వీటితో అయితే గన సతమతమవుతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే ఒక మంచి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ మిరియాల రసం అనేది. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలా ఏంటి అనేది చెప్పేస్తాను. ఇంకా వీడియో చూస్తున్నారు కదా! విందు కోసం అయితే 3 మంచిగా మాగిన టమోటాలు, కొంచెం చింతపండు అయితే తీసేసుకోవాలి. టమోటాలు వచ్చేసి మంచిగా పైన ఉండేదంతా తీసేసి ఇలా 4 వీడియోలో చూపించిన విధంగా 4 ఉప్పులుగా కట్ చేసేసుకొని ఇందులోకి సరిగినంత వాటరు, కొంచెం పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టి ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. అలాగే చింతపండులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి అది కూడా ఇవి బాయిల్ అయ్యేలోపు మనకి చింతపండు అనేది నానిపోతుంది. సో ఈ విధంగా కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఒకే ఒక బాయిల్ అంటే మనకి పైన తోలు ఉంటుంది కదా! ఆ తోలు అనేది మంచిగా వచ్చే విధంగా ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకు సరిపోతుంది టమాటాలు. లేదు అంటే పచ్చివి కూడా చేస్తారు. బట్ పచ్చివి చేస్తే అంత టేస్టీగా ఉండదనమాట. పచ్చి స్మెల్ ఉన్నట్టు ఉంటుంది. సో అందుకనేసి నేను ఎప్పుడు మిరియాల రసం చేసినా ఇలానే చేస్తూ ఉంటాను. ఇదే ప్రాసెస్‌లో చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట రసం అనేది. ఇంక ఇలా బాయిల్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పైన తొక్కలుంటాయి కదా! ఆ తొక్కలన్నీ తీసేసేయండి. కొందరు అలాగే చేస్తారు. కొందరికి ఇష్టం ఉంటుంది. కొందరికి ఇష్టం ఉండదు. మా ఇంట్లో అయితే అస్సలు తినరండి ఇలా తొక్కలు ఇవన్నీ కనిపిస్తే. సో అందుకనేసి మాక్సిమం ఈ తొక్కలన్నీ తీసేస్తాను. ఆడికి ఇలా మెత్తగా ప్రెస్ చేసిన తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే ఎక్స్‌ట్రాస్ అంతా తీసి వేస్తాననమాట. ఇంక తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది గదా! ఈ చింతపండును గూడా మంచిగా కలిపేసుకొని తగినన్ని వాటర్ ఏసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. చింతపండు తొక్కలు ఇలాంటివి గూడా ఏమి ఏసుకోకుండా ఓన్లీ పులుపు కోసం కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు వాటరు. ఇంకా తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకోండి. చూసుకొని చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసాం కాబట్టి మన అడ్జస్ట్‌మెంట్ అనమాట ఉప్పు అనేది. చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు వేసేసి మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలనమాట ఈ రసాన్ని. రసం ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఇంక ఈ రసం ఉడికే లోపల ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మిరియాలు, తెల్లవాయి, జీలకర్ర, కొంచెం ధనియాలు వీటన్నిటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్‌లాగా కాకుండా కచ్చా పచ్చిగా దంచుకోవాలి. ఎందుకంటే ఈ మిరియాలు, ఈ వెల్లుల్లి వేస్తాం కదా! ఈ ఘాటుకే మనకి మంచి స్మెల్, అరోమా బావుంటుందనమాట రసం అనేది. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకుంటే జలుబు, దగ్గు ఇట్లే మాయమైపోతాయి. నేను ఎప్పుడైనా జలుబు, దగ్గు ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే మాక్సిమం మిరియాల రసానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామనమాట. పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా తినేస్తారండి. కొంచెం కారం ఉన్నా ఎందుకంటే జలుబు ఉంటుంది కాబట్టి మన నాలుక కొంచెం ఇదిగా ఉంటుంది. ఆటోమేటిక్‌గా తినేస్తారనమాట వాళ్ళు కూడా. సో ఈ విధంగా మనం దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు ఉన్నాయి కదా! ఈ పేస్ట్‌ని అంతా ఇందులో వేసేసి ఇలా ఉడికించుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర వేసేయాలి. ఇలా పొంగుతూ బాగా మరుగుతూ ఉంది కదా! అప్పుడు మాత్రమే కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పోపు అనమాట. పోపు కోసం అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ ఇది కరివేపాకు, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లుల్లి. ఇంతేనండి. మళ్ళా శనగపప్పు, మినపప్పు ఇలాంటివేమి వేయొద్దు. అవి వేస్తే కొంచెం అంత మంచిగా అనిపియదు. సో నేనైతే అవి అవాయిడ్ చేస్తాను. ఇంకా ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లుల్లి కూడా వేసేసి లాస్ట్‌లో ఇంగువ వేసేసి పోపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం అయితే తయారైపోతుంది. ఇంకా పోపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని అలానే వదిలేయాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అనేటివి దానికి పట్టాలి. సో వెంటనే మూత తీసామంటే ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి అంత స్మెల్ రాదు. నేను ఈ పోపేస్తుంటే మా వారైతే ఏంటి గుమగుమలాడిస్తున్నావే అంటున్నారు. సో అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎటువంటి జలుబు, దగ్గు ఇట్లే కారిపోవాల్సిందే. ఈ వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తిన్నారంటే ఇంక ఏం అవసరం లేదు. ఈ వింటర్ సీజన్‌లో అయితే గన హాయిగా ఉంటుందని చెప్పొచ్చనమాట. ఎలా ఉంది ఏంటి అని నాతో షేర్ చేసుకొని అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇలాంటి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే కాస్తంత లైక్ చేయండి ఫ్రెండ్స్.